ఒక వ్యక్తి మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అంటే దాని అర్థం మన లైఫ్ కంప్లీట్ అయిపోయినట్ట కాదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబర్ కోమలి అనే అమ్మాయి బ్రేకప్ వల్ల ఆత్మహత్య చేసుకుందని చాలా అంటే చాలా పోస్టులు చూస్తున్నాం. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అందరినీ నవ్విస్తూ తను కూడా నవ్వుతూ చక్కగా లక్షణంగా ఉండే ఈ అమ్మాయి కేవలం ఒకే ఒక బ్రేకప్ వల్ల ఒక అబ్బాయి వద్దన్నాడని చెప్పేసి ఈ రోజు ఇలా చేసుకోవడం చాలా బాధగా ఉంది. కానీ ఒక్క క్షణం ఆలోచించుంటే చాలా బాగుండేది. ఆ అమ్మాయి ఈ రోజు బతుకుండేది. చూడండి, లవ్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. లైఫ్ అంతా లవ్వే కాదు. అలానే మనల్ని వదిలేసిన వాళ్ళ గురించి మన ప్రాణాన్ని ఇవ్వడం సొల్యూషన్ కానే కాదు. నిజంగా ఆ అమ్మాయి ఎంత బాధపడిందో బ్రేకప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పెయిన్ తెలుస్తుంది. చూడండి, హార్ట్ బ్రేక్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే లవ్ పోతే తిరిగి వస్తుంది. మీ లైఫ్ మీకు చాలా వాల్యుయబుల్ అబ్బా, కానీ లైఫ్ పోతే తిరిగి రాదు. కాబట్టి మీ అమ్మ నాన్న కోసం, మీ డ్రీమ్స్ కోసం, మీ కోసం మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే, బ్రేకప్ అంటే ఎండ్ కాదు, అది ప్రతి ఒక్కరి లైఫ్ కి న్యూ బిగినింగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.